ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప-2'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మొదటి రోజు నుండే రికార్డుల వేట మొదలుపెట్టిన 'పుష్ప' ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 1850 కోట్లకు పైగా వసూలు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఒక్క హిందీలోనే 800 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇప్పటికీ నార్త్ బెల్ట్లో డీసెంట్ కలెక్షన్స్తో స్టడీగా సాగుతోంది 'పుష్ప-2'. ఇప్పటికే ఇండియన్ సినిమాలోని అన్ని రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న పుష్పరాజ్, తాజాగా అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన ఇండియన్ సినిమాగా ఉన్న దంగల్ రికార్డును బద్దలు కొట్టేందుకు మరోసారి వచ్చేశాడు. అందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు మేకర్స్. 'పుష్ప-2' రిలీజ్ టైంలో ఎడిటింగ్లో తీసేసిన 20 నిమిషాల ఫుటేజ్ను డిసెంబర్ 17 నుండి యాడ్ చేస్తూ రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్గా 'పుష్ప-2' ప్రదర్శితమవుతున్న థియేటర్స్లలో ఈ న్యూ వర్షన్ 'పుష్ప'ను ప్రదర్శించనున్నారు. అలాగే ఈ సినిమా టికెట్ ధరలను కూడా తగ్గించారు. నైజాంలో 'పుష్ప' రీలోడెడ్ వర్షన్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్లో 112 గాను, మరియు మల్టీప్లెక్స్లో 150 గాను నిర్ణయిస్తూ అఫీషియల్గా ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. అటు నార్త్లోనూ ఈ ఆఫర్ పెట్టారు. దీంతో 'పుష్ప-2' కలెక్షన్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఇండియన్ నెంబర్ 1 సినిమాగా 'పుష్ప-2' నిలిచేలా ఉంది. మరి రీలోడెడ్ వర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.